హైదరాబాద్కు చెందిన ఓ చోటానేత తీరు ప్రకంపనలు రేపుతోంది. వేరే వ్యక్తి భార్యతో ఆయన నడిపిన వ్యవహారం వీడియో, ఫోటోలు సాక్షిగా బయటపడింది. అంతటితో ఆగకుండా ఆ మహిళ భర్తను బెదిరించి 5 కోట్ల విలువైన ఆస్తిని కబ్జా చేశారన్న కేసు కూడా కోర్టుకు చేరింది. వీడియోలు బయటపడడంతో తనను చంపేస్తానంటూ బెదిరిస్తున్నారని మాజీ ఉద్యోగి ఆవేదన చెందుతున్నాడు. తనకు వెంటనే ప్రాణరక్షణ కల్పించాలని, తన ఆస్తిని తనకు ఇప్పించాలని వేడుకుంటున్నాడు. హైదరాబాద్ సనత్ నగర్కు చెందిన అబ్దుల్ హమీద్ కేంద్ర ప్రభుత్వ సంస్థలో మాజీ ఉద్యోగి. ఆయన భార్య అనారోగ్య కారణాలతో మరణించింది. పిల్లల కోసం ఖమరున్నీసాను రెండో వివాహం చేసుకున్నాడు. ఖమరున్నీసాకు రాజకీయాలంటే ఇష్టమట. ఆ క్రేజ్తోనే ఆమె తరచుగా పార్టీ కార్యక్రమాలకు హాజరయ్యేదని సమాచారం. ఈ క్రమంలో ఆమెకు సనత్ నగర్కే చెందిన చోటా లీడర్ మీర్జా ఖలీల్ బేగ్తో పరిచయం ఏర్పడిందని హమీద్ తెలిపాడు. ఆ పరిచయం కాస్త అక్రమ సంబంధానికి దారితీసిందని చెప్పాడు. వారిద్దరూ కలిసి తన ఆస్తిని కాజేశారని, తర్వాత తనను ఇంట్లో నుంచి గెంటేశారని హమీద్ ఆరోపించాడు. ఎంతో కష్టపడి లక్షల రూపాయలు సంపాదించుకున్నానని, ఇప్పుడు ఇల్లు వాకిలి లేక ఇతరులపై ఆధారపడి బతకాల్సి వస్తోందని హమీద్ వాపోతున్నాడు. నేను సర్వీస్లో ఉండగానే నా మొదటి భార్య నూర్జహాన్ బేగము కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ వల్ల ఇన్ఫెక్షన్ వచ్చి తాను చనిపోయింది. నేను 2001లో ఈ రెండో భార్యను ఖమరున్నీసా బేగంను వరంగల్లో విడాకులు ఇచ్చిన ఆవిడను పెళ్లి చేసుకున్నాను. ఆవిడ పెళ్లి చేసుకుని వచ్చిన తర్వాత ఆవిడ ఈ మిర్జా ఖలీల్ బేగ్ సనత్ నగర్ టీఆర్ఎస్ ప్రెసిడెంట్తో అక్రమ సంబంధం పెట్టుకున్నది. ఆ కెమెరా నుండి నాకు ఫోటోలు దొరికినాయి. ఫోటోలు దొరికి నాకు తెలిసిపోయిందని చెప్పేసి వీళ్ళు నా మీద కొట్టడము, చేయడము, నన్ను ఇంటికి బయట నుండి తరిమేయడము, లేదంటే ఆ వీడియోలను డిలీట్ చేయమని చెప్పి చేయడం ఫోర్స్ చేశారు. ఆస్తిని కాజేయడమే కాకుండా తనను చంపేస్తానని బెదిరిస్తున్నారని హమీద్ ఆందోళన వ్యక్తం చేశాడు. నా ప్రాపర్టీ ఏమో 5 కోట్ల ప్రాపర్టీ, నెలకు 70,000 కిరాయి వస్తుంది. ఆ 70,000 కిరాయిను కూడా వాళ్ళు ఇష్టానుసారంగా వాడుకుంటూ ఇష్టారాజ్యంగా చేస్తున్నారు. నేనేమో డబ్బులకు బాధపడుతున్నాను. ఇప్పుడు నేను కోర్టులో చేసిన కేసులు ఫైనల్కి వచ్చి జడ్జిమెంట్ నా ఫేవర్లో వస్తుంది అని చెప్పేసి వాళ్ళకు అర్థమైపోయింది. ఆ అర్థమైపోతే ఇప్పుడు వీడిని తప్పించుకుంటే మేము ఈ ప్రాపర్టీని తీసుకోగలుగుతామని చెప్పేసి ఒక వారం 10 రోజుల నుండి చాలా సీరియస్గా నాకు ట్రై చేస్తున్నారు. చంపేయడం కోసం థ్రెటనింగ్ కాల్స్ ఇవ్వడం, చేయడం చేస్తున్నారు. సో ఒక పక్క డబ్బు వాళ్ళు అనుకుంటున్నారు ఆ 70,000 రూపాయలు మా నోటి దగ్గర నుండి పోతాయి కదా, ఈ ప్రాపర్టీ వెళ్తాయి కదా అని చెప్పేసి చాలా సీరియస్గా, స్క్రూప్లెస్గా, రెండవది మానవతానికి విరుద్ధంగా నన్ను చంపాలని ప్రయత్నం చేస్తున్నారు. రాజకీయ నాయకుని బారి నుంచి తనను రక్షించాలని హమీద్ వేడుకుంటున్నాడు. తన ఆస్తిని తనకు ఇప్పించాలని అభ్యర్థిస్తున్నాడు.